అందరికీ నమస్తే. 9th క్లాస్ సప్లిమెంటరీ రీడర్ నందు 8th లెసన్ ఏ హౌస్ ఈజ్ నాట్ ఏ హోమ్. ఈ లెసన్ యొక్క సారాంశాన్ని ఇప్పుడు మనము ఈ వీడియోలో చూసేద్దాం. ఈ పాఠ్యాంశంలో ఒక టీనేజ్లో ఉన్న అతను తను పెరుగుతున్న వయసులో ఎదుర్కొన్న కష్టాలని, పెరుగుతూ ఆ కష్టాలని అంటే వాటిని ఎలా అధిగమించాడు అనేది ఈ లెసన్ యొక్క సారాంశంలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఏ హౌస్ ఈజ్ నాట్ ఏ హోమ్ సమ్మరీ. ఇల్లు అనేది ఆంగ్లంలో ఇంటి సారాంశం కాదట. ద ఆథర్ మెజెస్ హిస్ ఓల్డ్ స్కూల్ అండ్ ఫ్రెండ్స్. ద ఆథర్ సేస్ దట్ హిస్ ఫస్ట్ ఇయర్ అట్ స్కూల్ వాజ్ నాట్ ప్లెజెంట్. రచయిత తన పాత పాఠశాల మరియు స్నేహితులను కోల్పోతాడు. పాఠశాలలో తన మొదటి సంవత్సరం ఆహ్లాదకరంగా లేదని రచయిత చెప్పాడు. హీ ఫెల్ట్ లైక్ ఏ ఫ్రెష్మ్యాన్. అతను ఫ్రెష్మెన్గా భావించాడు. హిస్ స్కూల్ వాజ్ ట్వైజ్ బిగ్గర్ దెన్ హిస్ ఓల్డ్ స్కూల్. అతని పాఠశాల అతని పాత పాఠశాల కంటే రెండింతలు పెద్దదిగా ఉందట. హిస్ ఓల్డ్ ఫ్రెండ్స్ హ్యాడ్ గాన్ టు ఏ డిఫరెంట్ హై స్కూల్. అతని పాత స్నేహితులు వేరే ఉన్నత పాఠశాలలకు వెళ్ళారు. సో హీ ఫెల్ట్ లోన్లీ. కాబట్టి అతను ఒంటరిగా భావించాడు. హీ మిస్డ్ హిస్ ఓల్డ్ టీచర్స్ ఆల్సో. అతను తన పాత ఉపాధ్యాయులను కూడా కోల్పోయాడు, అంటే మిస్ అయ్యాడు. హీ విజిటెడ్ దెమ్. అతను వారిని సందర్శించారు, అంటే కలుసుకున్నాడట. దే అడ్వైజ్డ్ హిమ్ టు టేక్ పార్ట్ ఇన్ స్కూల్ యాక్టివిటీస్. పాఠశాల కార్యక్రమాల్లో పాల్గొనాలని వాళ్ళు ఇతనికి సూచించారు. హౌస్ ఆన్ ఫైర్. ఒకరోజు ఆ ఇల్లు మంటల్లో కాలిపోవడం. వన్ సండే ఆఫ్టర్నూన్ ద ఆథర్ వాజ్ సిట్టింగ్ అట్ హోమ్. ఒక ఆదివారం మధ్యాహ్నం రచయిత ఇంట్లో కూర్చున్నాడు. హీ వాజ్ డూయింగ్ హోంవర్క్. అతను తన హోంవర్క్ను చేస్తున్నాడు. ఇట్ వాజ్ కోల్డ్. అప్పుడు ఆ వాతావరణం చల్లగా ఉంది. ఫైర్ వెంట్ ఆన్ ఇన్ ద ఫైర్ ప్లేస్. పొయ్యిలో మంటలు చెలరేగాయి. హీ హ్యాడ్ హిస్ క్యాట్ నియర్ బై. అతని దగ్గర పిల్లి కూర్చుని ఉంది. హిస్ మదర్ స్టాక్డ్ ద ఫైర్. అతని తల్లి మంటలను ఆర్పివేసింది. సడన్లీ హీ నోటీస్డ్ స్మోక్ ఫ్రమ్ ది సీలింగ్. అతను పైకప్పు నుండి అకస్మాత్తుగా పొగను రావడాన్ని గమనించాడు. ఇట్ ఇన్క్రీజ్డ్. అది అంతకంతకు బాగా పెరిగిపోయింది. దే కేమ్ ఇన్ ది ఫ్రంట్ యార్డ్. వాళ్ళు ఇంటి ముందు పెరట్లోకి వచ్చారు. బట్ ద ఫైర్ హ్యాడ్ సరౌండెడ్ ది ప్లేస్. అయితే మంటలు ఆ స్థలాన్ని చుట్టుముట్టాయి. ఇట్ వాజ్ స్ప్రెడ్డింగ్. అది బాగా ఎక్కువగా వ్యాప్తి చెందింది. హిస్ మదర్ ర్యాన్ బ్యాక్ ఇన్ టు ది హౌస్. అతని తల్లి తిరిగి ఇంట్లోకి పరుగెత్తింది. ద ఆథర్ ర్యాన్ టు ది నైబర్స్ టు కాల్ ది ఫైర్ డిపార్ట్మెంట్. అగ్నిమాపక శాఖను పిలవడానికి రచయిత పొరుగువారి వద్దకు పరిగెత్తాడు. ఆథర్ అండ్ మదర్ కాట్ ఇన్ ద ఫైర్ సేవ్డ్. మంటల్లో చిక్కుకున్న రచయిత మరియు తల్లి రక్షించబడ్డారు. ద ఆథర్స్ మదర్ దెన్ ర్యాన్ అవుట్ ఆఫ్ ది హౌస్ విత్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. రచయిత తల్లి ముఖ్యమైన పత్రాలతో ఇంటి నుండి బయటకు పరిగెత్తింది. షీ ర్యాన్ బ్యాక్ ఇన్ టు ద హౌస్ అగైన్. మళ్ళీ ఆమె ఇంట్లోకి పరిగెత్తింది. షీ వాంటెడ్ టు గెట్ ది పిక్చర్స్ అండ్ లెటర్స్ ఆఫ్ హర్ హస్బెండ్. ఆమె తన భర్త యొక్క చిత్రాలను మరియు లేఖలను పొందాలనుకుంది. హీ ర్యాన్ ఆఫ్టర్ హర్. రచయిత కూడా తన తల్లి వెనకలే ఇంటి లోపలికి పరిగెత్తాడు. బట్ ది ఫైర్ మ్యాన్ కాట్ హిమ్. కానీ అగ్నిమాపక సిబ్బంది అతన్ని పట్టుకున్నారు. ద ఆథర్ టోల్డ్ హిమ్ దట్ హిస్ మదర్ వాజ్ ఇన్సైడ్. రచయిత వారికి చెప్పారు అతని యొక్క తల్లి ఇంటి లోపలే ఉండిపోయింది అని. ద ఫైర్ మ్యాన్ సీటెడ్ హిమ్ వ్రాప్డ్ ఇన్ ఏ బ్లాంకెట్ ఇన్ ది కార్. అగ్నిమాపక సిబ్బంది అతన్ని కారులో దుప్పటిలో చుట్టి కూర్చోబెట్టారు. సూన్ అనదర్ ఫైర్ మ్యాన్ బ్రాట్ ది ఆథర్స్ మదర్. వెంటనే మరొక ఫైర్ మ్యాన్ రచయిత యొక్క తల్లిని బయటకు తీసుకువచ్చాడు.
He put her in the truck with an oxygen mask over her mouth. నోటికి ఆక్సిజన్ మాస్క్తో ఆమెను ట్రక్లోకి ఎక్కించాడు. షీ హ్యాడ్ ఓన్లీ ఇన్హేల్డ్ ఏ లిటిల్ మోర్ స్మోక్. రచయిత తల్లి అక్కడ మంటల్లో నుంచి వచ్చిన పొగను పీల్చడం చేత బాగా ఇబ్బంది పడుతోంది. ద ఆథర్ గెట్స్ సాడ్ వాంట్స్ టు డై. రచయిత చాలా విచారంగా ఉంటాడు, చనిపోవాలా అనుకునేంతగా. ద నెక్స్ట్ డే ద ఆథర్ వెంట్ టు స్కూల్. మరుసటి రోజు రచయిత పాఠశాలకు వెళ్ళాడు. హీ వాజ్ ఇన్ హిస్ ఓల్డ్ డ్రెస్ విత్ నో షూస్. అతను తన పాత దుస్తులతో బూట్లు లేకుండా ఉన్నాడు. హీ హ్యాడ్ నో బుక్స్ ఆర్ హోంవర్క్. అతని వద్ద పుస్తకాలు లేదా హోంవర్క్ కానీ లేవు. హిస్ బ్యాక్ ప్యాక్ వాజ్ ఆల్సో గాన్. అతని బ్యాక్ ప్యాక్ కూడా పోయింది. అంటే భుజానికి బుక్స్ బ్యాగ్ తగిలించుకుంటారు కదా, అది కూడా లేదట. హీ ఫెల్ట్ సాడ్. అతను చాలా బాధగా ఉన్నాడు. హీ ఫెల్ట్ ఇఫ్ హీ వుడ్ బీ యాన్ అవుట్కాస్ట్ ఆల్ హిస్ లైఫ్. అతను తన జీవితాంతం బహిష్కరించబడతానా అని తనలో తాను బాధను అనుభవించాడు. హీ డిడ్ నాట్ వాంట్ టు గ్రో అప్. అతను ఆ విధంగా పెరిగి పెద్దవ్వాలని కోరుకోలేదు. హీ వాంటెడ్ టు డై. అతను చచ్చిపోవాలనుకుంటున్నాడు. బట్ హీ వాక్డ్ టు స్కూల్. కానీ అతను పాఠశాలకు నడిచాడు. హౌస్ విజిటెడ్ ఆన్ వే టు స్కూల్. ద ఆథర్ వాక్డ్ త్రూ హిస్ హౌస్ టు స్కూల్. రచయిత తన ఇంటి గుండా పాఠశాలకు వెళ్ళాడు, అంటే ఆ దారి వైపున వెళ్ళాడు. ఎవ్రీథింగ్ హ్యాడ్ బీన్ డెస్ట్రాయిడ్. అంతా సర్వనాశనమైపోయిందట. ఓన్లీ ద ఫోటో ఆల్బమ్స్, డాక్యుమెంట్స్ ఎట్సెట్రా were not destroyed. కేవలం ఫోటో ఆల్బమ్లు, డాక్యుమెంట్లు మొదలైనవి ధ్వంసం కాలేదు. హిస్ హార్ట్ ఏక్డ్ ఫర్ హిస్ క్యాట్. కానీ అతని గుండె అతని పిల్లి కోసం బాధపడుతూ ఉంది. హిస్ మదర్ టుక్ హిమ్ సూన్ ఫ్రమ్ దేర్. కానీ అతని యొక్క తల్లి అక్కడి నుంచి తొందరగా తీసుకుని వెళ్ళింది. దే వుడ్ హ్యావ్ టు ఫైండ్ ఏ ప్లేస్ టు లివ్. వారు నివసించడానికి ఒక స్థలాన్ని కనుగొనవలసి ఉంటుంది. హీ వుడ్ హ్యావ్ టు బై క్లాత్స్ ఫర్ స్కూల్ ఆల్సో. అతను పాఠశాలకు కూడా కొత్త బట్టలు కొనవలసి ఉంటుంది. ద ఆథర్ కీప్స్ థింకింగ్ ఆఫ్ ది క్యాట్. సూన్ ది రెబల్ వాజ్ బీయింగ్ క్లియర్డ్ ఆఫ్ ఫ్రమ్ ది ప్లేస్. రచయిత పిల్లి గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. వెంటనే ఆ స్థలం నుండి శిథిలాలు తొలగింపబడుతున్నాయి. ద ఆథర్ వుడ్ గో ఓవర్ దేర్. రచయిత అక్కడికి వెళ్ళేవాడు. హీ కెప్ట్ థింకింగ్ ఆఫ్ హిస్ క్యాట్. అతను తన పిల్లి గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. హీ కెప్ట్ థింకింగ్ హౌ ద క్యాట్ వుడ్ క్లైంబ్ హిమ్ అండ్ ఫాల్ అస్లీప్ ఇంటూ హిస్ పాకెట్. పిల్లి తనను ఎక్కి తన జేబులోనికి ఎలా పడుకుంటుందో అని ఆలోచిస్తూనే ఉన్నాడు. అంటే పిల్లి ఆ విధంగా తన పైకి ఎక్కి తన జేబులోకి దూకి పడుకుంటుందట. ద ఆథర్స్ ప్లైట్ నోన్ టు ఆల్. హీ మేక్స్ ఫ్రెండ్స్. రచయిత దీని పరిస్థితి అందరికీ తెలుసు. స్నేహితులను సంపాదించుకుంటాడు. సూన్ ఆల్ కేమ్ టు నో అబౌట్ ది ఆథర్స్ ప్లైట్. రచయిత కష్టాలు అందరికీ తెలుస్తాయి. పీపుల్ కలెక్టెడ్ అరౌండ్ హిమ్ టు టేక్ హిమ్ టు ది జిమ్నాజియం. అతన్ని వ్యాయామశాలకు తీసుకెళ్లడానికి ప్రజలు అతని చుట్టూ గుమికూడతారు. ద ఆథర్ వాజ్ సర్ప్రైజ్డ్. ఈ రచయిత వచ్చేసి బాగా ఆశ్చర్యానికి లోనవుతాడు. సూన్ హీ నో ఇట్. వెంటనే అతనికి తెలిసింది. ద టేబుల్ ఇన్సైడ్ హ్యాడ్ ఏ కలెక్షన్ ఆఫ్ స్కూల్ థింగ్స్. లోపల టేబుల్ మీద స్కూల్లో సేకరించిన వస్తువులు ఉన్నాయి. దీస్ వేర్ నోట్బుక్స్, క్లాత్స్, జీన్స్, టాప్స్, స్వెట్ సూట్స్. అవన్నీ కూడా నోట్ పుస్తకాలు, బట్టలు, జీన్స్, టాప్స్, స్వెట్ సూట్స్ అలాంటివి ఉన్నాయట. ద ఆథర్ గ్రూ ఎమోషనల్. రచయిత భావోద్వేగానికి లోనవుతారు. హీ ఫెల్ట్ గ్రేట్ రిలీఫ్ యాజ్ పీపుల్ కేమ్ టు మీట్ హిమ్. ప్రజలు తనను కలవడానికి రావడంతో అతను చాలా ఉపశమనం పొందుతాడు. దే వర్ దోస్ హూ హ్యాడ్ నాట్ విజిటెడ్ హిమ్ ఎర్లియర్.
అంతకుముందు ఆయనను దర్శించిన వారు కూడా ఆ రోజు చాలామంది వస్తారు. హీ మేడ్ మెనీ ఫ్రెండ్స్ దట్ డే. అతను చాలామంది స్నేహితులను సంపాదించుకుంటాడు. లైఫ్ గుడ్ అగైన్ లైక్ ది ఎర్లియర్ వన్. మళ్ళీ మంచి జీవితం ఒక నెల తర్వాత మునుపటిలాగానే ఉంటుందట. ఏ మంత్ లేటర్ ద ఆథర్ వాజ్ అట్ హిస్ హౌస్. రచయిత తన ఇంట్లో ఉన్నాడు. అది ఒక నెల తర్వాత. ఇట్ వాస్ బీయింగ్ రీబిల్ట్. ఆ ఇంటిని మళ్ళీ తిరిగి పునర్నిర్మించారట. హిస్ 2 ఫ్రెండ్స్ ఫ్రమ్ స్కూల్ విజిటెడ్ హిమ్. పాఠశాల నుండి అతని 2 స్నేహితులు అతనిని చూడ్డానికి వచ్చారు. ద ఫైర్ వాజ్ రెస్పాన్సిబుల్ టు ఓపెన్ అప్ ఆల్ ది వండర్ఫుల్ పీపుల్ అరౌండ్ హిమ్. తన చుట్టూ ఉన్న అద్భుతమైన వ్యక్తులందరినీ తెరవడానికి అగ్ని బాధ్యత వహించాడు. అంటే వీళ్ళ ఇంట్లో ఈ విధంగా ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం వల్ల చుట్టుపక్కల అందరూ కూడా మంచిగా వీళ్ళకి ఉండడం చేత తను ఆ విధంగా ఆలోచించుకుంటూ ఉన్నాడు. హీ రియలైజ్డ్ దట్ హిస్ లైఫ్ వాజ్ గెటింగ్ ది సేమ్ అగైన్. తన జీవితం మళ్ళీ తిరిగి మామూలుగానే అవుతుందని గ్రహించాడు. క్యాట్ గివెన్ టు ద ఆథర్ బై ఎ ఉమెన్. సూన్ ఏ ఉమెన్ కేమ్ టు హిమ్. వెంటనే ఒక స్త్రీ రచయిత దగ్గరకు వచ్చి ఒక పిల్లిని అందిస్తుంది. షీ హ్యాడ్ ఎ క్యాట్ విత్ హర్. ఆమె దగ్గర ఒక పిల్లి ఉంది. షీ ఆస్క్డ్ ద ఆథర్ ఇఫ్ ద క్యాట్ వాజ్ హిస్. పిల్లి తనదా అని రచయితను ఆ స్త్రీ అడుగుతుంది. ద ఆథర్ గాట్ ద క్యాట్ ఫ్రమ్ హర్ అట్ వన్స్. రచయిత ఒక్కసారిగా ఆమె నుండి పిల్లిని తీసుకుంటాడు. ద క్యాట్ పర్డ్ హ్యాపీలీ. పిల్లి సంతోషంగా రచయితను చూసి ఉలిక్కి పడుతుంది. ద ఆథర్స్ ఫ్రెండ్స్ వర్ హగ్గింగ్ హిమ్. రచయిత స్నేహితులు అతన్ని కౌగిలించుకుంటారు. యాజ్ ఫర్ ద క్యాట్ ఇట్ హ్యాడ్ రన్ అవే ఫ్రమ్ ది ఫైర్. పిల్లి విషయానికి వస్తే అది మంట మండేటప్పుడు మంటల నుండి పారిపోయిందట. ద ఉమెన్ గాట్ ఇట్. ఆ స్త్రీ ఆ విషయాన్ని వాళ్ళకు తెలిపింది. ఆ స్త్రీ దగ్గరకు ఆ పిల్లి చేరింది. షీ టెలిఫోన్డ్ యాజ్ ద ఆథర్స్ టెలిఫోన్ నెంబర్ వాజ్ రిటన్ ఆన్ ఇట్స్ కాలర్. ఆ పిల్లి కాలర్పై రచయిత టెలిఫోన్ నెంబర్ రాయడంతో ఆమె ఫోన్ చేసింది. స్వీట్ ఫీలింగ్స్ కమ్ అగైన్. ఫీలింగ్స్ మళ్ళీ వస్తాయి అంటే పిల్లి తిరిగి వచ్చిన తర్వాత. ద ఆథర్ సాట్ విత్ హిస్ ఫ్రెండ్స్. రచయిత తన స్నేహితులతో కలిసి కూర్చున్నాడు. ద క్యాట్ కర్ల్డ్ అప్ ఇన్ హిస్ ల్యాప్. పిల్లి అతని ఒడిలో ముడుచుకుని పడుకుంది. ద ఫీలింగ్స్ ఆఫ్ లాస్ అండ్ సాడ్ ఈవెంట్ హ్యాడ్ వానిష్డ్. నష్టము మరియు విచారకరమైన సంఘటన యొక్క భావాలు అదృశ్యమయ్యాయి. హీ ఫెల్ట్ గ్రాటిట్యూడ్ ఫర్ హిస్ లైఫ్ అండ్ హిస్ న్యూ ఫ్రెండ్స్. అతను తన జీవితానికి మరియు అతని కొత్త స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపాడు. హీ ఆల్సో ఫెల్ట్ ఇట్ ఫర్ ది కైండ్నెస్ ఆఫ్ ఏ స్ట్రేంజర్ అండ్ ది పర్ ఆఫ్ హిస్ క్యాట్. ఇక్కడ రచయిత అపరిచితుడి యొక్క దయ జాలి గుణం వల్ల ఈరోజు ఈ స్థితిలో ఉండాలని భావించాడు. అంటే మంటల్లో తన ఇల్లు కాలిపోయిన తర్వాత జరిగిన పరిస్థితి అంతా కూడాను ఈ సారాంశంలో మనము విన్నాము. లాస్ట్కి తన పిల్లిని పోగొట్టుకున్నాడు అని అనుకున్నాడు. కానీ ఒక మహిళ ద్వారా తన పిల్లి వచ్చి చేరింది. అంటే కాలర్ పైన తన యొక్క ఫోన్ నంబర్ రాయడం వలన పిల్లి వచ్చి చేరిపోవడంతో హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అలాగే కొత్త పాఠశాల, కొత్తగా ఫ్రెండ్స్ అవ్వడం వలన కొత్త ఇంటి పునర్నిర్మాణం జరగడం చేత రచయిత ఇక్కడ సంతోషంగా ఫీల్ అవుతాడు. ఈ వీడియో సారాంశం కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుందాం. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.